జూన్ 12. దేవుడు వేషధారణను అసహ్యించుకొనును. యథార్థత అనేది అన్ని దైవిక గుణాలకు జీవం లాంటిది. అది మనం చేసే ప్రతి భక్తిపూర్వక బాధ్యతలోనూ ప్రాణం పోస్తుంది. యథార్థత అనేది మనుషులలోని లోపాలను కప్పివేస్తే, వేషధారణ లేదా కపటం మాత్రం ఒక వ్యక్తికి ఎన్ని గొప్ప సద్గుణాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తీసివేసి దేవుని ముందు అతన్ని దిగంబరుడిగా నిలబెడుతుంది. అత్యంత సుందరమైన ముఖాన్ని కుష్ఠరోగం ఎంత వికృతంగా మారుస్తుందో, అంతకంటే ఘోరంగా ఈ కపటమనే మచ్చ ఎంతటి ఉత్తమమైన సుగుణాలనైనా పాడు చేసి దేవుని దృష్టిలో ఆ వ్యక్తి రూపాన్ని మార్చివేస్తుంది. ఆశ మరియు అమధ్య అనే ఇద్దరు రాజుల భిన్నమైన స్వభావాలను లేఖనాలు ఎలా వర్ణించాయో గమనించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆశాను గురించి గ్రంథకర్త ఇలా రాశాడు: ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. 1 రాజులు 15:14. స్వచ్ఛమైన బంగారం బరువులో కొద్దిపాటి తేడాలున్నా దాని విలువ తగ్గనట్లే యథార్థత కూడా చిన్నపాటి బలహీనతలను లెక్కలోకి తీసుకోదు. ఆశా యొక్క బలహీనతలు అతని ఘనతను మసకబార్చే తప్పులుగా ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఒక చిత్రకారుడు ముఖ సౌందర్యాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి ముఖంపై ఉన్న చిన్న పుట్టుమచ్చను ఉపయోగించుకున్నట్లు అవి ఉన్నాయి. ఆశ చేసిన పాపాలు ఉన్నప్పటికీ అతనిలో ఉన్న యథార్థతకు మరింత ఆకర్షణను తీసుకురావడానికే ఆ వైఫల్యాలు నమోదు చేయబడ్డాయి. అందుకే అతడు స్వయంగా దేవుని నోటి నుండి మంచి సాక్ష్యాన్ని పొందగలిగాడు. అయితే అమజ్యా గురించి మాత్రం ఇలా చెప్పబడింది: అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. 2 దినవృత్తాంతములు 25:2. అతని క్రియలు బాగున్నప్పటికీ అతని అంతరంగ వైఖరి దోషపూరితంగా ఉంది. ఇది అతడు చేసిన మంచిని సైతం చెడుగా మార్చివేసింది. అనేక లోపాలు ఉన్నప్పటికీ ఆశాను అతని యథార్థత ఎలా ఆదుకుందో మనం చూస్తున్నాము. కానీ అమధ్య సరైన పనులే చేసినప్పటికీ అతనిలోని వేషధారణ అతని శిక్షకు కారణమైంది. ప్రాణం అనేది శరీరానికి ఎలాగైతే వెచ్చదనాన్ని, అందాన్ని ఇస్తుందో, అలాగే యథార్థత కూడా అన్ని దైవిక గుణాలకు జీవం పోస్తూ మనం చేసే ప్రతి సేవలోనూ ప్రాణాన్ని నింపుతుంది. యథార్థమైన హృదయం నుండి వచ్చే ప్రార్థన పరలోకానికి అమితానందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఆ ప్రార్థనలో యథార్థత లోపిస్తే, అబ్రహాము తాను ప్రాణ సమానంగా ప్రేమించిన తన భార్య శారా మరణించినప్పుడు, మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా పాతిపెట్టుటకు నాకు స్థలమియుడి, ఆదికాండము 23:4 అని చెప్పినట్లు దేవుడు కూడా మన ప్రార్థనల గురించి చెప్తాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణం. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగియున్నాను. యెషయా 1:13-14. దేవుడు తాను స్వయంగా ఇచ్చిన ఆజ్ఞలను, నియమాలను సైతం ఇంత కఠినమైన పదాలతో తిరస్కరించడానికి కారణం మనుషులలో ఉన్న వేషధారణే. వేషధారణను ఆయన అంతగా అసహ్యించుకుంటాడు.